నమస్కారం. నేను చందు. స్మార్ట్‌గా ఇలా చదివేయండి. కష్టపడి జీవితంలో రాణించాలనే ఉద్దేశంతో కొందరు విద్యార్థులు, అభ్యర్థులు అర్ధరాత్రి వరకు చదువుతుంటారు. మళ్ళీ ఉదయాన్నే మేలుకుంటున్నారు కూడా. ఇలా గంటల కొద్దీ చదివినా కొందరు ఆశించిన ఫలితాన్ని మాత్రం పొందలేకపోతుంటారు. ఏం చేయాలో తెలియక మదన పడుతుంటారు. నవ్య సమయాన్ని ఏమాత్రం వృధా చేయదు. ఎప్పుడు చూసినా కష్టపడి చదువుతూనే ఉంటుంది. అయినా సరే అనుకున్న మార్కులు సాధించలేకపోతుంది. శ్రావ్య చదువుకుంటూనే ట్యూషన్లు చెప్తుంది. తన ఖర్చులకు డబ్బు సంపాదించుకుంటూనే మంచి మార్కులను సాధిస్తుంది. దానికి కారణం స్మార్ట్‌గా చదవడమేనంటుంది. ఇంతకు తనేం చేస్తుందో మనము తెలుసుకుందామా? విద్యార్థులైనా, అభ్యర్థులైనా చదివే విధానం ఒకే విధంగా ఉండదు అందరికీ. ముందుగా మీరు చదివే పద్ధతి గురించి ఒకసారి ఆలోచించాలి. అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలి. పాఠ్యాంశాన్ని అర్థం చేసుకొని అవగాహన పెంచుకోవాలి. చదివేటప్పుడే నోట్బుక్ను దగ్గర పెట్టుకొని ముఖ్యాంశాలను రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎక్కడో విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్మార్ట్‌గా చదవడం అంటే ఎక్కువ గంటల పాటు చదవడం కాదు, ముఖ్యాంశాలపై దృష్టి కేంద్రీకరించి చదవడం. సాధారణంగా మనం చదివే విధానం సరైందా కాదా అనే దాని గురించి ఎప్పుడూ ఆలోచించం. పాత పద్ధతుల్లోనే అలా చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం. చదివిన అంశాలని మళ్ళీ మళ్ళీ చదువుతుంటాం. అలాగే రోజంతా ఒకే సబ్జెక్టును చదువుతుంటాం. ఈ రెండు పద్ధతులు కూడా సరికావు. చదివిన తర్వాత పాఠంలోని ముఖ్యాంశాలను ఒకసారి మననం చేసుకోవాలి. క్విజ్ పెట్టుకొని రకరకాలుగా ప్రశ్నలు వేసుకొని వాటికి సమాధానాలు చెప్పుకుంటూ ఉండాలి. ఈ రెండు పనులు చేయడం వల్ల త్వరగా మర్చిపోయే అవకాశం లేదు. దాంతోపాటు అవగాహన కూడా పెరుగుతుంది. అవగాహన పెరగడంతో పాటు చదివింది ఎక్కువ కాలం గుర్తుంటుంది కూడా. ఉదాహరణకు మ్యాథ్స్ సబ్జెక్టుని తీసుకుంటే దాంట్లో ఒక చాప్టర్ను చదివిన తర్వాత దానికి సంబంధించిన లెక్కలనే చూసుకుంటూ కూర్చోకూడదు. ఒకసారి చదవడానికి కూర్చున్నప్పుడు ఒకే చాప్టర్ కాకుండా వివిధ చాప్టర్లలోని సమస్యలను పరిష్కరించాలి. దీన్ని మరో విధంగానూ ప్రయత్నించవచ్చు. ఓల్డ్ క్వశ్చన్స్ పేపర్ల నుంచి లెక్కలు చేయవచ్చు. వీటిల్లో వివిధ చాప్టర్లకు సంబంధించిన లెక్కలు ఉంటాయి. వీటిని సాధన చేయడం వల్ల ఒకేసారి వివిధ అంశాలపై అవగాహన పెరుగుతుంది. కొంతమంది ఒక సబ్జెక్టుకు వరుసగా 2-3 రోజులు కేటాయిస్తారు. ఇలా ఒకే సబ్జెక్టు చదవడం విసుగు అనిపించవచ్చు. దీంతో వాయిదా వేసే అవకాశం కూడా లేకపోలేదు. అలా కాకుండా 2 సబ్జెక్టులను ఎంచుకుంటే ఒకదాని మీద ఏకాగ్రత కుదరినప్పుడు మరో దాన్ని చదవడం మొదలు పెట్టవచ్చు. కాస్త కష్టంగా అనిపించిన సబ్జెక్టుకు కొంతమంది విద్యార్థులైనా, అభ్యర్థులైనా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వరు. కావలసినంత సమయాన్ని కేటాయించరు. కఠినంగా అనిపించిన దాన్ని ఇలా వాయిదా వేస్తూ వెళ్ళడం వల్ల పరీక్షల సమయానికి ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఒక సబ్జెక్టులోని పాఠ్యాంశాన్ని చదివిన తర్వాత మర్నాడు దాన్ని రివిజన్ చేసుకోవాలి. రెండోసారి వెంటనే కాకుండా 2-3 రోజుల తర్వాత చేయాలి. మూడోసారి మాత్రం కనీసం వారం రోజుల వ్యవధి ఇవ్వాలి. చదివిన దాన్ని వెంటనే సమీక్షించుకుంటే సాధారణంగా గుర్తుంటుంది. ఇలా పునశ్చరణ వ్యవధిని క్రమంగా పెంచుకుంటూ వెళ్తే విషయం మెరుగ్గా అర్థమవడంతో పాటు ఎక్కువ కాలం కూడా గుర్తుంటుంది. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. స్మార్ట్‌గా ఇలా చదివేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.